నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ యశోద. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు రెండవ రౌండ్కు పూర్తయింది. రెండవ రౌండ్కు వచ్చేటప్పటికి 192,000 ఓట్లతో మొదటి ప్రాధాన్యతలోని 2 రౌండ్లు పూర్తయ్యాయి. మూడవ రౌండ్ ప్రస్తుతము కొనసాగుతుంది. ఇంకా 144,000 ఓట్లు కౌంట్ చేయాల్సి ఉంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. సాయంకాలంకెల్లా, సాయంత్రం 6 గంటలకెల్లా పూర్తిగా మొదటి రౌండ్కు సంబంధించి పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు చూస్తే తీన్మార్ మల్లన్నకు దాదాపు 14,000కు పైచీలకు ఓట్లతో ముందంజలో కనిపిస్తున్నాడు. మొత్తం ఒకసారి 2 రౌండ్లకు సంబంధించి ఒకసారి ఓట్లను చూద్దాము. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చేటప్పటికి 56,113 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి వచ్చేటప్పటికి 24,236 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ గౌడ్కి వచ్చేటప్పటికి 20,127 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం కూడా మొదటి రౌండ్లో 7,670 ఓట్లతో ముందంజలో ఉన్న తీన్మార్ మల్లన్న సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ 7,002 ఓట్లు యాడ్ అయ్యాయి. ఓవరాల్గా మొత్తం 14,672 ఓట్లతో ప్రస్తుతం 2 రౌండ్లు పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్న ముందంజలో కనిపిస్తున్నాడు. మూడవ రౌండ్కు సంబంధించి మొత్తం రిజల్ట్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం సమయం పడుతుంది. పూర్తిగా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయ్యే వరకు కూడా సాయంత్రం 6 అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈ మొదటి ప్రియారిటీ ఓట్లలో చూస్తే ఈ 2 రౌండ్లలో చెల్లని ఓట్లే అత్యధికంగా కూడా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం దాదాపు 21,000 ఓట్లు చెల్లకుండా ఉంటే ఈసారి దాదాపు మళ్ళీ సేమ్ అంటే 25,000కు పైచిల్కే ఓట్లు చెల్లని ఓట్లుగా కనిపిస్తున్నాయి. మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంది ఒకసారి మొదట అధికారులు మాత్రం 4 గంటల్లోనే ఒక్కొక్క రౌండ్ పూర్తవుతుంది అనుకున్నారు. కానీ దాదాపు 6 గంటలు 7 గంటల సమయం పడుతుంది. సో దానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ ఉన్నారు. సరే మాట్లాడదాం సార్. ఎందుకు కౌంటింగ్ సంబంధించి ఫస్ట్ 4 గంటలకెల్లా పూర్తవుతుంది, 4 గంటల్లోనే రౌండ్ పూర్తవుతుంది, దాదాపు 6-7 గంటలు పడుతుంది, ఎందుకు ఈ టైం? అంటే ఇక్కడ ప్రతి బ్యాలెట్ పేపరు చూపెట్టాలి. పోలింగ్ ఏజెంట్లు కూడా, కౌంటింగ్ ఏజెంట్లు కూడా అన్ని పార్టీల అభ్యర్థులు చూసుకోవాలా, దాన్ని మళ్ళవాలి, మళ్ళీ దాంట్లో పెట్టాలి, మళ్ళీ ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినా మళ్ళీ కౌంట్ చేయాలా. అంటే ఒక్కొక్క పేపర్ని 2 సార్లు 3 సార్లు కౌంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎంత ఎక్కువ టైం పడుతుంది. ఆఫీసర్లు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ ఓటు అంటేనే ఎప్పుడైనా 3 రోజులు పెట్టే ఒక ప్రక్రియ కాబట్టి ఇది తప్పదు, ఆలస్యం అనేది తప్పదు. దీంట్లో ఎక్కువ రిజెక్ట్ అయిన ఓట్లు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆర్ఓ కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కొంత ఆలస్యం అవుతుంది అంటారు. వాస్తవమేనా? దాదాపు ఎన్ని వేలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పటివరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి కదా. 2 రౌండ్లలో దాదాపుగా నియర్ బై 15,000 వరకు రిజెక్ట్ పడుతూ ఉంది. మొత్తంగా ఓట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ రిజెక్ట్ అయ్యే పరిస్థితులలో రిజెక్ట్ ఓట్లు ఉంటున్నాయి. అంటే పట్టభద్రులు కూడా ఓటేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా మరి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు, అర్థం కావడం లేదు. కానీ పట్టభద్రుల ఓటు కూడా ఖరాబు కావడం అనేది దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. జనరల్గా గతంలో ఓకేలో వేస్తే లేదు, అదేవిధంగా 0-1 ఇట్లా వేస్తే 2 ఈ ఆప్షన్లు మాత్రమే కనిపించాయి. ఈసారి ఎగ్జిబిషన్ ఇచ్చారనుకుంటా ఆర్ఓ. అంటే 0-1, 0-2 వేసినా కానీ తీసుకున్నారు, ఇట్లాంటివి ఉన్నాయి కదా. అట్లయినా కానీ ఇన్ని దాదాపు అంటే చెల్లని ఓట్లు ఉంటున్నాయంటే అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారా, లేకపోతే అభ్యర్థులుగా మీరు కూడా ఎందుకు అవగాహన కల్పించలేకపోయారు? అంటే కమిషన్ పూర్తిగా తీసుకోవాలా, ఏదో నామకే వాస్తవంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయంటే కూడా నమ్మబుద్ధి కాని భాగంగా దీన్ని నిర్వహించారు. టైం లేదు, అడావుడిగా నిర్వహించారు. 1 మంత్లో కంప్లీట్ చేసే ఒక ప్రయత్నం జరిగింది. పార్లమెంట్లో ఓట్ల యొక్క ఎఫెక్టు ఈ ఎమ్మెల్యే ప్రక్రియ కూడా ఈసారి పోయినసారితో పోలిస్తే 50,000 ఓట్లు తక్కువైనాయి. అంటే పట్టభద్రులు అనేవాళ్ళు ఓటింగ్
కాడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు.